నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణం 10వ వార్డు జ్యోతినగర్కు చెందిన ములుగూరి సురేష్ 36 సంవత్సరాల వ్యక్తి టైలర్ షాప్ నడుపుకుంటూ తల్లిదండ్రులు, భార్యా పిల్లలను పోషించుకుంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో టైలర్ షాప్ నుండి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి నుండి షాపుకు పోయి వచ్చి వడదెబ్బతో పడిపోయాడు. వెంటనే ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడికక్కడే సురేష్ మృతి చెందాడు. మృతునికి భార్య మమత, 2 పిల్లలు రోహిత్ 8 సంవత్సరాలు, రాహుల్ 5 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. సురేష్ మరణ వార్త తెలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ కెడం లింగమూర్తి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఉస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడపె మల్లేష్, 10వ వార్డు కౌన్సిలర్ గోవిందరవి, నాయకులు రాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొని ములుగూరి సురేష్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అమ్మడాయి వెనుక ఉన్నటువంటి ములుగూరి సురేష్ ఈరోజు ఎండ దెబ్బతోటి చనిపోవడం జరిగింది. వారు చాలా పేద కుటుంబం చెందిన వారు. టైలరింగ్ షాప్ నడిపించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని, భార్య పిల్లల్ని, తల్లిదండ్రులను పోషించుకున్నటువంటి సురేష్ ఈరోజు ఎండ దెబ్బకు చనిపోవడానికి చాలా బాధాకరం. నేను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండ దెబ్బతో చనిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. తను ఇంత చిన్న వయసులో నుంచి దూరం అవడం మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబం చాలా పేదరికమైన కుటుంబం. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను.